సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వీఎస్ కోడ్‌లో పైథాన్ 3.14 ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం. కాబట్టి దానికోసం ఫస్ట్‌గా మనం పైథాన్ 3.14ని ఇన్‌స్టాల్ చేద్దాం. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనం వీఎస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. అండ్ థర్డ్ స్టెప్‌లో మనం పైథాన్ అండ్ వీఎస్ కోడ్ రెండిటిని కనెక్ట్ చేద్దాం. దీనివల్ల మన మొదటి పైథాన్ ప్రోగ్రామ్ మనం వీఎస్ కోడ్‌లో రన్ చేయగలం. సో ఫస్ట్ స్టెప్‌తోనే మనం స్టార్ట్ చేద్దాం. అది ఏంటంటే, ఇప్పుడు మీరు పైథాన్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను చూపెడుతున్నట్టు చేయండి. యాజ్ ఇట్ ఈజ్ వెబ్ బ్రౌజర్‌కి అయితే వెళ్ళండి. గూగుల్‌లో పైథాన్ అని అయితే టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. python.org అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇదిగో అఫీషియల్ వెబ్‌సైట్ అయితే వచ్చింది. ఇప్పుడు మౌస్ కర్సర్‌ని డౌన్‌లోడ్స్ మీదుగా మీరైతే ఉంటుంది. సో మీకైతే ఇప్పుడు వెర్షన్ అయితే కనబడుతుంది. అది 3.14. సో డౌన్‌లోడ్ చేయడానికి దాని మీద క్లిక్ చేయండి. సో మీకైతే డౌన్‌లోడ్ అయితే స్టార్ట్ అయింది కదా! నెక్స్ట్ మనం .exe ఫైల్‌ని మనమైతే ఇన్‌స్టాల్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా. సో దాని మీద మీరు రైట్ క్లిక్ చేసి ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్. అండ్ దాన్నైతే మినిమైజ్ చేయండి. సో ఇక్కడ మీరు మొదటగా యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్‌ని అయితే సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత యాడ్ పైథాన్ టు పాత్‌ని అయితే సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మనం కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకే. ఆ తర్వాత ఆప్షనల్ ఫీచర్స్ కనిపిస్తుంది కదా! ఇది మీరేం చేయాలంటే పిప్‌ని ఇన్‌స్టాల్ అయితే నొక్కండి. అన్నీ అయితే టిక్ పెట్టండి. నేను ఇక్కడైతే ఏవేవైతే టిక్ పెట్టానో. అండ్ ఆ తర్వాత ఇది ఐడీఎల్‌ని కూడా ఇన్‌స్టాల్ అయితే చేస్తుంది. అది పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఒక ఐడీఈ అనమాట. అంటే ఒక టెర్మినల్ లాగా. మిగతావన్నీ ఉన్నంత వరకు అలాగే ఉంచండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తూ వెళ్ళండి. అండ్ అడ్వాన్స్ ఆప్షన్‌లో మీరు ఇన్‌స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్‌ని అయితే సెలెక్ట్ చేయండి. పైథాన్ కింద చూపించిన లొకేషన్ అయితే ఉంది కదా! దాన్నైతే ఆ లొకేషన్‌లో అయితే పైథాన్ ఇన్‌స్టాల్ అవుతుంది. సో ఓకే. నెక్స్ట్ ఇన్‌స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు పైథాన్ ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇన్‌స్టాల్ అయితే అయింది పైథాన్ మనకిప్పుడు. సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. స్టార్ట్‌కి వెళ్ళండి. సీఎండీ అని అయితే టైప్ చేయండి మీరక్కడ. సో ఓపెన్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేయండి. నేను చేస్తున్న ప్రాసెస్‌ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు అక్కడ పైథాన్ 2 వర్జన్ అని అయితే టైప్ చేయండి. సో క్లిక్ చేయండి ఎంటర్. కింద చూపించినట్టుగా మీకు కనిపిస్తే దాని అర్థం మనం పైథాన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేసామని అయితే అర్థం. సో దీన్ని క్లోజ్ చేసేయండి. మనం ఇప్పటిదాకా పైథాన్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం మళ్ళీ వెబ్ బ్రౌజర్‌కి వెళ్లి వీఎస్ కోడ్‌ని అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. గూగుల్‌కి వెళ్లి వీఎస్ కోడ్ అని అయితే టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అది code.visualstudio.com అనేది అఫీషియల్ వెబ్‌సైట్. సో అఫీషియల్ వెబ్‌సైట్‌కి మనమైతే వెళ్ళాం. సో అక్కడ డైరెక్ట్‌గా డౌన్లోడ్ ఫర్ విండోస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి. సో వీఎస్ కోడ్ అనేది అయితే మనకి ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. .exe ఫైల్. ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత. ఓకే. ఇప్పుడు అది మినిమైజ్ చేసేయండి. ఇప్పుడు మనం సెటప్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ అని అయితే ఉంది కదా! అగ్రీమెంట్. సో అదైతే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మీద అయితే అలా క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మీరు డెస్టినేషన్ లొకేషన్ సెలెక్ట్ చేయాలి. డిఫాల్ట్‌గానే ఉంచి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఏం పర్లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అలా క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ నుండి మీరు డెస్క్‌టాప్ ఐకాన్‌ని సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేను దీన్ని క్రియేట్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఓకే. ఫైనల్‌గా ఇప్పుడు ఇన్‌స్టాల్ మీద అయితే క్లిక్ చేశాను. అంతే. సో వీఎస్ కోడ్ కూడా మాకు సక్సెస్‌ఫుల్‌గా అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫినిష్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది ఆటోమేటిక్‌గా మనకైతే లాంచ్ అయిపోద్ది. ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో లాంచ్ చెక్ బాక్స్ డిఫాల్ట్‌గా అయితే సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. సో నేను దీన్ని అయితే ఓపెన్ చేయడానికి డెస్క్‌టాప్ షార్ట్ కట్ మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తున్నాను. చూడండి. సో నేను ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వీఎస్ కోడ్ ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం వీఎస్ కోడ్, పైథాన్ రెండిటిని కనెక్ట్ చేద్దాం. ఇదే మన ఫైనల్ స్టెప్. దానికోసం ఎక్స్‌టెన్షన్స్ ట్యాబ్‌లోకి అయితే వెళ్ళండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. మనకు కావాల్సింది పైథాన్ కాబట్టి పైథాన్ అని అయితే సెర్చ్ చేయండి. సో పైథాన్ అయితే వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేసి మీరైతే ఇన్‌స్టాల్ అయితే క్లిక్ చేయండి. సో ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళదనమాట ఎక్స్‌టెన్షన్. సో నో ప్రాబ్లమ్. సో దీన్నైతే ఇన్‌స్టాల్ చేశాను. సో ఇదైతే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఆ తర్వాత మనం కోడ్ రన్నర్ అని చెప్పి ఒక ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటది. దాన్ని కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. సో కోడ్ రన్నర్ అయితే టైప్ చేస్తున్నా. ఎంటర్ క్లిక్ చేశా. సో ఇక్కడైతే ఈ సింబల్ కనబడుతుంది కదా! సో ఇదైతే క్లిక్ చేయండి. అండ్ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్‌ప్లోరర్ పేజ్‌లోకి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ నేను పైథాన్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. సో అదైతే ఓపెన్ చేశా. సో ఇక్కడ మీకు ఈ సింబల్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను హలో డాట్ పీవై అనేది అయితే ఎక్స్‌టెన్షన్ ఉంటది పైథాన్‌కి. అలాగైతే టైప్ చేశాం. సో అలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను బేసిక్ కోడ్ అనేది అయితే రాస్తున్నా. ప్రింట్ హలో వరల్డ్. సో ఇలాగైతే రాసిన తర్వాత ఇప్పుడు నేను రన్ కోడ్ అయితే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం సేవ్ చేయాలి కదా! సేవ్ చేసిన తర్వాత రన్ కోడ్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ చూసారు కదా! హలో వరల్డ్ అయితే మనకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా మీరైతే పైథాన్ అనేది మీరు వీఎస్ కోడ్ ద్వారా ఇన్‌స్టాల్ అయితే చేసుకోవచ్చు.
సో, కంప్లీట్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో నన్ను అడగొచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.